అనగనగా ఒక అడవికి రాజు సింహం. అది చాలా మంచిది. ఆ అడవిలో ఉన్న మిగిలిన జంతువులను చాలా బాగా చూసుకునేది. దానితో అన్ని జంతువులు కలిసిమెలిసి జీవించేవి. ఒకరోజు సింహం అడవిలో తిరుగుతూ ఉండగా ఎదురుపడిన డైనోసార్ ఒకటి సింహాన్ని చూసి భయంతో పరుగులు తీసింది. సింహం కూడా ఆ డైనోసార్ వెంటపడి అడ్డుకుంది. ఎవరు నువ్వు? ఎందుకు ఇక్కడికి వచ్చావు? మృగరాజు అని నేను ఇంతకు ముందు వేరే అడవి దగ్గర ఉండేవాడిని. నిన్ననే తప్పిపోయి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నా వాళ్ళు అంటూ ఎవరు కూడా లేరు. అందుకే ఇక్కడే భయంగా బ్రతుకుతున్నాను. మిమ్మల్ని చూడగానే ఎక్కడ నన్ను చంపి తింటారనే భయంతో పరుగు తీస్తున్నాను. నన్ను ఏం చెయ్యవద్దు, నన్ను విడిచిపెట్టండి. మాటలు విన్న సింహం నవ్వి ఇలా అన్నది. భయపడకు, నిన్ను నేనేం చెయ్యను. ఈ అడవిలో పెద్ద జంతువైనా చిన్న జంతువైనా అంతా సమానమే. ఒకరిని ఇంకొకరు చంపుకోరు, అంతా కలిసిమెలిసి ఉంటారు. పైగా సహాయం కూడా చేస్తారు. ఈ విషయం నీకు తెలియక నన్ను చూసి నువ్వు భయపడి పారిపోతున్నావు అని మిగిలిన జంతువులను పిలిచి ఆ డైనోసార్కి పరిచయం చేసింది. అన్ని జంతువులు ఆ డైనోసార్ని తమలో కలుపుకున్నాయి. నేను ఎంత అదృష్టవంతురాలని, నాకు ఇంత మంచి మిత్రులు దొరకడం చాలా సంతోషంగా ఉన్నది. నా వాళ్ళకు దూరం అయ్యాననే బాధ కూడా లేదు అని ఎంతగానో సంబరపడింది. ఆ రోజు నుండి మిగిలిన జంతువులతో సరదాగా గడపసాగింది. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు రాత్రి కుందేలు ఒకటి మాయమయ్యింది. దానికోసం మిగిలిన జంతువులు ఎంత వెతికినా కుందేలు కనిపించలేదు. కుందేలు ఏమైంది? నాకు అదే అర్థం కావడం లేదు. ఏదో చిన్న పనిపడి పక్క అడవికి వెళ్ళి ఉంటుంది. అదే వస్తుందిలే, మీరు వెళ్ళి హాయిగా మీ పనులు చూసుకోండి అని అన్నది సింహం. ఆ రోజు నుండి ప్రతి రాత్రి ఏదో ఒక జంతువు మాయమై సాగింది. మన అడవిలోకి ఏదో దుష్టశక్తి వచ్చినట్టు ఉంది. రాత్రుల్లో మీరెవరూ కూడా బయటికి రాకుండా మీ ఇళ్లలోనే జాగ్రత్తగా ఉండండి అని చెప్పింది సింహం. అయినా ఒక తెలివిగల ఎలుక మాత్రం ఆ రాత్రి అంతా మెలకుగా ఉంది. అయినా అది ఎవరో కనిపెట్టాలని చెట్టు మీద కూర్చొని కాపలాకాయ సాగింది. కొంత సమయం తరువాత ఆ అడవిలోకి కొత్తగా వచ్చిన డైనోసార్ ఒంటరిగా తిరగడం గమనించింది. దాని వెనక మెల్లగా వెళ్ళింది ఎలుక. ఆ డైనోసార్ ఒక జింకను కవ్వించి తాను ఉంటున్న ప్రదేశానికి రప్పించుకుంది. ఆ తరువాత దెయ్యంలా మారి ఆ జింకను మింగేసింది. ఇదంతా చెట్టుపై నుంచి చూస్తున్న ఎలుక ఆశ్చర్యపోయింది. ఓహో, ఇదంతా నీ పనా? వేగంగా వెళ్ళి తను చూసిందంతా సింహానికి చెప్పింది. ఓహో, మన మిత్రులను మాయం చేస్తున్నది ఆ మాయా డైనోసార్ అన్నమాట. దానికి సరైన బుద్ధి చెప్పాలి. కానీ అందుకు మన బలం సరిపోదు. అందరం వెళ్ళి సముద్ర దేవతను ప్రార్థిద్దాం అని అంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే అన్ని జంతువులు కలిసి సముద్రం దగ్గరికి వెళ్ళి తమ కష్టాలన్నీ సముద్ర దేవతకు చెప్పుకున్నాయి. సముద్ర దేవత శక్తి రూపంలో సింహం లోపలికి ప్రవేశించింది. ఆ రోజు రాత్రి మళ్ళీ ఆహారం కోసం డైనోసార్ వేటకు వెళ్ళింది. దానికి ఒంటరిగా సింహం కనిపించింది. అబ్బా, ఎంత మంచి ఆహారమో! సింహంపై దూకింది. దైవశక్తి కలిగిన సింహం దాని పంజా విసిరి మాయా డైనోసార్ని చంపేసింది. ఆ తరువాత నుండి అడవిలో జంతువులన్నీ హాయిగా జీవించసాగాయి. ఈ కథలో నీతి ఏమిటంటే దైవశక్తి ముందు దుష్టశక్తి పనిచేయదు.